ఏం చేస్తున్నావు? తీసుకుందామని వచ్చినా. అవునా? ఇలాంటి పనులే చేయడానికే ఉన్నావు నువ్వు. అంత ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావు? సిగ్గుశరం లేదేం లేదు. ఇందాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైతా అన్నావు? ఆఫీస్కి వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటా ఉన్నావు. ఏంది నీ సమస్య అని చెప్పు. సమస్య అంటే మా భార్య కోసం సమస్య అంటే మొదట్లో పెళ్ళైన ఫస్ట్లో బాగానే ఉండేది. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి మనిషి మారింది. బిహేవియర్ చాలా అసలు బాగాలేదు. వీడియో కాల్స్ కూడా బాగా మాట్లాడుతుంది. ఎక్కడికైనా వెళ్దాం ఏమైనా అడిగితే సమాధానం సరిగ్గా చెప్పట్లేదు కూడా తను. పైగా నాకు హెల్త్ కూడా అంత బాగా మంచిగా లేదు. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాకు బీపీ ఉంది. అసలు తనకి ఏం లోడ్ చేసినా నాకు అర్థం కావట్లేదు. తను ఎంతో బాగా చూసుకున్నాను ఇప్పటివరకు కూడా. తను ఏం అడిగితే తెచ్చేటోడిని. అటువంటిది ఎందుకు ఇలా చేస్తుంది? తన వల్ల నాకు మైండ్కి అంత ఖరాబ్ అవుతుంది. హెల్త్ కూడా ఇష్యూ వస్తుంది. నాకు హెల్త్ అసలు ఏం బాగుంటలేదు కూడా తన వల్ల. ఆలోచించి మెంటల్ వస్తుంది నాకు. తన బిహేవియర్ వల్ల నాకు అసలు మనసు అంతనే ఉండట్లేదు. అందుకని మీరు ఒకసారి పిల్లలు ఉన్నారు. పిల్లలు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ లేరు. వాళ్ళ అమ్మాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ తాతయ్య ఊళ్ళో. అందువల్ల పిల్లలు ఒకటి లేదనేసరికి ఒకటి ఇంకా బాగా ఓవర్ అయిపోతుంది. ఎక్కువ ఫోన్లు ఎక్కువ మాట్లాడుతుంది. బయటికి వెళ్ళడం రావడం ఇవి ఎక్కువ చేస్తుంది. అందుకని తను ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మీరు చూసి పట్టుకుంటారు. చెప్పింది ఎంతవరకు నిజమో కాదు మనం పట్టుకుంటే తెలుస్తుంది. అంతే. అక్కడ కనిపిస్తున్నామే వాళ్ళ వైఫ్. ఈమెని ఈ రోజు మనం ఫాలో అయ్యి ఈమె ఏం చేయబోతుంది, ఎవరిని మీట్ అవ్వబోతుంది, వీళ్ళ కాపురంలో వచ్చిన పర్సన్ ఎవరు, వాడే ఉంటాడన్న. ఆడే ఉండొచ్చు. అంటే క్లోజ్గా కూర్చున్నారు కదా. కూరగాయల లెక్క కనిపిస్తున్నాడు. ఇంకే ఉన్నాడు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎవరో చెప్తా కానీ మీరేం చేస్తారు అంటే ఏమవుతుందా నీకు? లవరా? అవును. ఏంటి అవసరం అడుగుతాను అర్థం కాదు. పార్క్ అయితే నీకు ఏజ్ సంబంధం లేదు. ఎట్లా అంటే అట్లా అంటే ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతా. ఎందుకు వచ్చావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఆపుదామని వచ్చినా. తర్వాత అయితే డైరెక్ట్ రూమ్ కాదు, కొద్దిసేపు అయి ఉంటే రూమ్ కే కదా ఉరికేది. చూడలేదు, దాని గురించే తెలుసుకుందామని వచ్చిన. నేను కాదు, నేను దాని గురించే తెలుసుకుందామని వచ్చిన. అవునా? ఇలాంటి పనులే చేయడానికే ఉన్నావు నువ్వు. ఫాల్తు పనులు చేసుకుంటా తిరుగుకుంటా వచ్చేటోనికి లవడా కూడా అని చూపిస్తున్నావు. అంత ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరో చెప్తా ఆగమ్మా. ఎందుకు టెన్షన్ చెప్తా. అబ్బాయిని తీసుకొచ్చి కాదు, ఆ అబ్బాయిని ఏం తెలియదు. వాడు ఇప్పుడే వయసులో ఉన్నాడు. వాడిని తీసుకొని వచ్చి కాదు, నాకేంటంటే నువ్వు అబ్బాయివి చదువుకునేటోని పోయి కాలేజీలో ఉండాల్సింది పోయి ఇలాంటి ఆడోళ్ళతో తిరుగుతున్నావు, ఆంటీలతో తిరుగుతున్నావు. ఎందుకు చెడిపోతున్నావు? కానీ నేను ఇయ్యడం కాదు, ఎందుకు చెడిపోతున్నావు అంటున్నా. నీకేమొస్తుంది? ఆమెతో తిరుగుతా కాదు, ఆమెతో తిరిగితే ఏమొస్తుంది? అవునా? నేను అడుగుతారా భయ్? ఎందుకు అడగద్దురా? నువ్వు చెడిపోతున్నావు అని అడగడానికి వచ్చినారా భయ్? అవునా? ఆవిడకి ఎలాగో ఉండదు, ఆమె కావాల్సింది దొరుకుతుంది కాబట్టి ఎందుకుంటుంది? అవును. బాధ అంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది కనిపిస్తుంది కదా. మరి పెళ్ళైన వాడు మొగుడు ఏమవుతాడు?
ఆడేదైతే నాకేంటి భయ్యా, ఆడేమైతే నీకేంటా? నాకేంటి సిగ్గుందారా నీకు? వేరే వాళ్ళ కాపురాల్లో నుంచి ఆగమ్మా, నీకు బుద్ధి లేకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నావు. ఏం సిగ్గు శరం లేదు. ఎవరైనా రావచ్చు, ఎంతమందితో తిరగచ్చు. అట్లనే ఉంది సంసారం నడిపేదాన్ని. నీకు అలాంటి రావు. మరి ఉన్నావు నువ్వు అక్కడ దానికి వేరే తోటి తిరుగుతున్నావు, మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నావు. ఆవిడకి లేని బాధ నాకు లేని బాధ నీకేంటి? బాధ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వదిలేసి ఇక్కడ వచ్చి తిరుగుతుంది ఆమెకి ఏమన్నా ఆమె వాళ్ళ కాపురానికి ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు అడగక ఏం చేస్తారా భయ్ నీకు? అంత లేదు భయ్య, అక్కడ ఎవరెవరు చేయట్లేదు. ఎవరెవరు ఏం చేయట్లేదు. వచ్చింది మా వచ్చి నేను వచ్చా. అవునా? మధ్యలో నేను చెడగొట్టడానికి ఏమో. నీకు ఫ్యామిలీ ఉందారా? లేదు. మదరు లేడీస్ లేదా సిస్టర్ ఎవరు లేరా? సిగ్గుందారా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు లేని ఎట్లా? ఫ్యామిలీ ఉన్నోడైతే గీదలు తిరిగి అందరూ ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ తప్పలో ఏం జరుగుతుంది, ఇతనికి అదే డ్యూటీ లాగా ఉంది. నువ్వు అన్ని తుప్పలు తిరుగుతా ఉంటే అక్కడ వస్తారు. మరి ఇలాంటి వాళ్ళు హస్బెండ్ వదిలేసి సంసారాన్ని వదిలేసి తుప్పల్లో తిరిగితే మరి పట్టుకోక ఏం చేస్తారు చెప్పు? ఏ ఆగబే, ఎక్స్ట్రాలు మాట్లాడకుండా పగులుతాయి. ఎక్స్ట్రాలు మాట్లాడకు, మర్యాదగా ఇంతసేపు మాట్లాడు. అవునా? ఎక్స్ట్రాలు చేయకు. ఏంటి అనేది ఆ మొగుడు ఉండగా ఆమెతో ఎందుకు తిరుగుతున్నారు భయ్? నీకేం వాళ్ళ కాపురంలో నువ్వు ఎందుకు అడ్డం వస్తున్నావు చెప్పు? ఏంటిదో నేను చెప్తా నీకు. చెప్తా, కొంత తొందర ఎందుకు పడుతున్నావు? తన్నులు తినకుండా మంచిగా తన్నులు తినకంటున్నావు. నిన్నే కొడతా. ఎందుకు కొడతా? మరి వాళ్ళ కాపురంలో ఎందుకు తిరుగుతావు? నీకు లేని బాధ కాదు, వాడి మొగుడికి బాధ ఉంది కాబట్టి చెప్తున్నా. వాడి మొగుడికి బాధ ఉంది కాబట్టి వాడు అడుగుతాడు నీకు. చెప్పిండు నీ మొగుడు నాకు తెలుసు. తెలియందే నీ దాకా ఇక్కడ ఎందుకు వస్తా చెప్పు? కాదు, నీ మొగుడు తెలియందే నీ వెనకాల ఇక్కడ దాకా ఎందుకు వచ్చినా చెప్పు అంటున్నా. అవును అవును. ఎవడు నీ మొగుడు అవసరం లేదు, వాడే మొగుడు కదా నీకు? కాదు కాదు, వాడే నీ మొగుడు కదా. ఎడిగోత ఇక్కడ నుంచి కదలేదు లేదు. అవునా? ఇప్పుడు వస్తే వాళ్ళు వచ్చుకొని పెట్టుకొని తన్నప్పుడు తెలుస్తా నీకు. తన్నులు తినాలని నీకు ఉందనుకుంటా ఈరోజు. అవునా? పంపిస్తావు, తొందరపడ. ఎందుకు తంతాడా? మొగుడు ఆడికి లేని బాధ నీకేంది భయ్? నువ్వు వచ్చి అడుగుతాను. వస్తాడు ఆడికి చెప్పుకుంటా చెప్పుకుంటాం నీకేంది బాధ? అవునా? వాడికి సమాధానం చెప్పు. ముగ్గురు కలిసి ఉందామని చెప్తావా? ఏం చెప్తారా? ఏదో చెప్పుకుంటా. నేను మొగుడు కాదురా భయ్, మాట్లాడడానికి వచ్చిన అనవసరం. వచ్చినప్పుడు అందరినీ మొగుడు చేస్తావా? కాదు, వచ్చిన అందరినీ అందరినీ మొగుడు చేస్తావా? సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు గాలి కానీ గాలి లేక తిరిగి ఆమెను ఎలాగో చెడిపోతున్నావు అని చెప్పి. నాకు బాధ ఉంది అందుకే వచ్చిన. వాళ్ళ హస్బెండ్ చెప్పుకుంటారా భయ్? వాళ్ళ హస్బెండ్ చెప్పుకున్నా. ఏంది ఏమంటున్నావు? ఎందుకు ఏమనుకుంటున్నావు? చాలా చూసావా? పగులుతా మళ్ళీ ఎక్స్ట్రా చేసినావు. మంచిగా చెప్తున్నా, దెబ్బలు తన్నులు తినక తన్నులు తినక. నీకేం బాధ? నీకెందుకు బాధ ఉంటుంది చెప్పు? ఎంతమంది కావాలంటే వాళ్ళతో తిరుగుతావు, నీకు బాధ ఉంటుంది. నీకెందుకు బాధ ఉంటుంది? మొగుడు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పెట్టుకొని వాడు బాధపడాలి. నీకేం బాధ చెప్పు? కష్టపడేది వాడు, తినేది నువ్వు. ఇంట్లో కూర్చొని దున్నపోతులేక తినేది నువ్వు. నీకు బాధ ఉంటుందా? ఏం బాధ ఉంటుంది? ఇట్లా తిరగడం నీకు ఎంజాయ్మెంట్. మరి లేకపోతే తర్వాత ఎడిపోతావు తర్వాత మళ్ళీ ఏం రా? వాళ్ళ కాపురాలు చేస్తే రూపాయి ఇస్తా కావాలా? ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వాళ్ళతో పాడకం వాళ్ళ కాపురాన్ని ఖరాబ్ చేసి నేను ఆల్రెడీ వానికి లొకేషన్ పెట్టాను. పిలువు, ఏమైనా పిలుస్తావు? ఏం పిలుస్తావు? పిలువు, ఫోన్ చేయి చూద్దాం. ఇప్పుడు వచ్చినప్పుడు అవునా? కొట్టరా చూద్దాం. కొడు. అవునా? చేత రాదు. ఎందుకురా నీకు ఎక్స్ట్రా? ఏడిపోయేదిరా? ఎక్స్ట్రా వేరే వాళ్ళ పిల్లలతో నువ్వు తిరగడమేంద్రా? ఎక్స్ట్రా చేయకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుందారా? ఊకో అమ్మాను. ఏం మాట్లాడుతావు? కొంచెం సిగ్గు శరం లేదేం లేదు. మాట్లాడదా?
బుద్ధి ఉందా అసలు మమ్మల్ని నీకు? వచ్చాం కూర్చోడానికి. పెళ్ళి అయింది తెలుసా? పిల్లలు ఉన్నారో? తెలుసు. మరి ఏంటి వాడు ఏంటి ఎవడు ఏంటి నిలబడి ఎవరు నువ్వు అసలు? మాత్రం మొదలైపోతారా? ఎవరు నువ్వు అసలు? మళ్ళీ కూర్చుంటాయి లేరా ఫస్ట్ లేకుండా మాట్లాడు ఫస్ట్ ఫాల్తు పడక ఇటు మాట్లాడుతున్న మాత్రానికే సిగ్గుందా నీకు? నీ మొగుడు ఉన్నా కూడా మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు. అసలు ఇతను ఏం చెప్తే నువ్వు నమ్మేస్తావా? ఏంటి చూసా కలరా చూసాను ఇక్కడ ఏం జరిగింది? ఏం చేస్తున్నారు ఈడ? పార్కులో వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం జరిగింది? ఏ పలానా జరిగిందని చెప్పు. మరి ఏం చేస్తున్నావు ఈడ? పార్కులో ఎవరు లేనిది బల్ల మీద ఒంటరిగా మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్పిస్తే నమ్మడానికి. ఇక్కడ ఏం జరిగింది? మరి మీరేం చేస్తున్నారు ఇంతకు ముందు? మమ్మల్ని కూర్చో. ఇందాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైతా అన్నావు? పార్కులో రావడం పని ఏంటి అసలు? కూర్చుంటే తప్పేమైంది? ఊర్లాగమ్మా ఎందుకు వరులుతున్నావు? సిగ్గుందా నీకు? మళ్ళీ వరులుతున్నావు ఆగు. ఇక్కడ ఏం వరులుతున్నావు అక్కడ. ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఏం ఫ్రెండ్ నువ్వు ఏం చేస్తున్నావు చూడడానికి వచ్చా నేను. నువ్వు చేసి రాసలేంటి చూద్దాం వచ్చా. ఏం చేస్తావు? ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్నావు. అసలు ఇప్పుడు ఫోన్ ఏం మాట్లాడుతున్నావు? ఏ ఫోన్ అసలు ఈ అబ్బాయి ఎవరు? అసలు ఏంటి కదా ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని? ఏం పని ఏంటి? నువ్వు నా భార్య కదా నీకు? ఇంత రాదు నా భార్య ఎక్కడ వెళ్తున్నా తెలుసుకోనా నేను? మొత్తం అయితే అన్ని ఎంట పడేస్తావు. ఎంత పడుతుంది? డౌట్ వచ్చింది కాబట్టి నువ్వు చేసి పనులు అటువంటి. ఆవిడ ఏం చేస్తుంది? బయట వెళ్తుంది. ఇక్కడ నువ్వు పోయి తిరిగి మంచిగా ఎంజాయ్ చేసినా నేనేం పట్టించుకోద్దా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకేదైనా ఇందాక ఏమంటున్నావు? నువ్వు ఇందాక ఏమన్నావు? ఏమైతావు కాదు ఇందాక ఏమన్నావు నువ్వు అంటున్నావు? ఎక్స్ట్రా చేయకు చాలు. ఇంకా డ్రామాలు ఆపించాలి. ఇతను ఎందుకు నువ్వు తీసుకుని వచ్చావు? నీకేం పని? నేనే తీసుకొచ్చా. నువ్వు చేసి అసలు తెలియాలి కదా, బయటకు తెలియాలి కదా. నా ఫ్రెండ్ ఎవడని ఫ్రెండ్ అయినా ఇక్కడ వినమ్మా, పైన వెళ్ళకుండా మాట్లాడమ్మా. ఎందుకు పైనకి వెళ్తున్నావు? ఆడేమో సైలెంట్ గా ఉన్నాడు. మాత్రం చక్కగా బాయ్ ఫ్రెండ్ దిగుతావు ఇక్కడ. ఎవడో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పండి చూసాను డైరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ చూసాను భార్య బాగానే ఒకటి విను అమ్మా, నువ్వు అంతా డ్రామాలు చేస్తున్నావు. ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలి అంతేనా? ప్రూఫ్ కావాలా? నువ్వు ఏం చేసినావు అన్ని కావాలా? నువ్వు వచ్చినప్పటి నుంచి పార్క్ నుంచి ఏం చేసినావు అన్ని కావాలా? కూర్చున్నా మాట్లాడుకున్నా. కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? ఏమైతుంది? ఎవరైనా ఎవరైతే నీకు ఎందుకు? ఆయన వచ్చి ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నావు నీతో? ఎవరైతే మీకు ఎందుకు? నీకు ఏం సంబంధం ఆయనతో? నీకే సంబంధం ఇక్కడ అడగడానికి? అడగడానికి నీ మొగుడు నేనే తీసుకొచ్చా. నువ్వు చేసి చూపించడానికి తీసుకొచ్చా. ఏం తీసుకొచ్చి ఏం చూపించి బాయ్ ఫ్రెండ్ తిరగడం చూసాను నేను. చూసానుగా నువ్వు ఇంట్లో ఫోన్ వీడియో కాల్ మాట్లాడుతున్నావు. ఫోన్ మాట్లాడుతున్నావు. తీసుకొచ్చి డబ్బులు కూడా అసలు ఏం తెలియట్లేదు. డబ్బులు కూడా కనిపించట్లేదు. డబ్బులు అని వీడికి పెడుతున్నావా? ఎవరికి అసలు మాట్లాడదాం ఆగు. మీరు ఒకటే మీకు ప్రూఫ్ లేదనే కదా మీ బాధ? మీ ప్రూఫ్ చూపిస్తాను. నేను ఆల్రెడీ కెమెరా రికార్డ్ అవుతుంది. అక్కడ చెట్టు వెనకాల దాబెట్టినా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీరు ఏమేమి మాట్లాడుకున్నారు అన్నీ చూపిస్తా. పద మీ ఊరికి పోదాం. పద మీ ఊర్లో పోయి నీ మాటలు కూడా వినేటట్లేదు. గయ్యాలది డైవర్స్ కాదు. ఫస్ట్ వాళ్ళని విలువ చూపి ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ తీసుకొచ్చి పెద్దలు పెడతా. నా తప్పేం లేదు. ఏంది నీ తప్పు? నార్మల్ పరిచయం అయింది, క్లోజ్ గా మాట్లాడమంటే నా తప్పేం లేదు భయ్. బ్రో నా తప్పేం లేదు బ్రో. నువ్వు ఏడ తప్పు లేదని దుబ్బేయడం కాదు. నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉండు. ఎక్స్ట్రాల్ చేయాలి. ఇక్కడ విను. నేను నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఆమెతో తిరుగుతున్నావు? నీకేం కాదు? కొంచెం సిగ్గుశరం ఉందారా? వేరే వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళకి కూడా ప్రతి పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి నువ్వు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరా? జస్ట్ క్లోజ్ అయ్యిందని దేని క్లోజా? ఆమెకైతే బుద్ధి లేదు. అవుతుంది. నీకేమైంది? తప్పు అయిపోయింది బ్రో. జస్ట్ క్లోజ్ అయ్యిందని మాట్లాడా అంతే. నా పిల్లలతో కుట్లాడకన్నా కొంచెం 2 నిమిషాలు మాట్లాడదాం. మాకు చెప్దామా? తప్పు ఇద్దరిది. ఒక వీళ్ళదో అలాది ఇద్దరు సైడ్ ఉంటుంది తప్పు. ఇప్పుడు నీ పిల్లని కూడా సగా లేదు. ఆమె ఆడేం చేస్తాడు చెప్పు? నాకు మనిషి అంత లేదు ఉంటలేదు అసలు. నేను అనేది ఒకటే. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? నీ మొగుడితో ఏంది ప్రాబ్లం చెప్పి ఈయనతో తిరుగుతున్నావు? చెప్పమ్మా. నా మొగుడు నన్ను పట్టించుకోడు. ఏం పట్టించుకోడు? ఇంట్లోకి వస్తాడు, తినేస్తాడు, పడుకోడు. అంతే. ఏం తక్కువ చేసి నేను తీసుకురామా? నేను తీసుకొస్తాను. నీ చీరలు అంటే చీరలు కొన్నా బయట తీసుకెళ్తున్నా. నీకేం కొనిపించట్లేదు? ఈడు కొనిస్తున్నా? వాడేం జాబ్ చేస్తున్నా? జాబ్ చేస్తున్నా? మరి నువ్వు కొనిపిస్తున్నావు అన్నట్టు చెప్తున్నామే. పరిచయం అయింది, క్లోజ్ గా మాట్లాడాను. నువ్వు ఆమెను కొనిపిస్తున్నావా? ఆమె కొనిపిస్తుందా? ఎవరు మేము కొనుక్కోవట్లేదు. అన్ని డ్రామాలు ఆపు. ఆమె డబ్బులు తీసుకొని పోతుందంట. నీకే పెడుతుండొచ్చు. వీడికే పెడుతున్నా డబ్బులు మొత్తం తీసుకు వీడికే పెడుతున్నా కదా నువ్వు. ఏం కథలు డబ్బులు ఉంటాయి మొత్తం డబ్బులు తెచ్చి వీడికే పెడుతున్నాను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కొట్లాడితే ఏం ఉపయోగం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా అసలు ఏంది ప్రాబ్లం చెప్తే చెప్పు. ఆయనలో ప్రాబ్లం ఉంటే చెప్పు. ఆయన సర్దుకొని ఉంటాడు. నువ్వు ఉండాలనుకుంటున్నావా లేకుంటే విడాకులు తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? చెప్పు ఒకటే.
నువ్వు విడాకులు తీసుకొని వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో మరి. ఆయన ఎందుకు సావదంపుతున్నావు? ఆయనకు మెంటల్ హెల్త్, ఆయన హెల్త్ ప్రాబ్లం ఉందంట, బీపీ ఉందని చెప్తున్నాడు. ఆయనని టార్చర్ పెడుతున్నావు. నీకు ఇష్టం లేనప్పుడు వదిలే, విడాకులు ఇచ్చేసి మీ వాళ్ళని కూర్చోబెట్టు, వాళ్ళని కూర్చోబెట్టి ఆయన విడాకులు ఇచ్చేసి. ఎందుకు ఆయనకు అనవసరంగా విడిపోతావు? సరే తనతో ఉండేదో ఇట్లానే చేస్తాం. మళ్ళీ ఇంకోటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాడేం చేయాలి? నీదేంద్రా? నీదేం లేదు. పిలిస్తే పోతావు ఎవరి దగ్గరైనా. కాదురా నువ్వు నీది ఎట్లుంది తెలుసా? రోడ్ల మీద ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోతారు చూడ, అట్లా ఉంది నీ బతుకు. నేను సారీ చెప్తా. నువ్వు దిగే ఇక్కడ నుంచి, ఫస్ట్ దిగే. మళ్ళీ కనిపించినావు అనుకో నీ పని చెప్తా ఇంకోసారి. ఉండాలనుకుంటున్నా ఏందా ఇప్పుడు? అంతే ఏదో జరిగిపోయింది ఇంకా మంచిగా ఉంటా అంటే అయిపోతుంది. నేను ఎట్లా నమ్ముతాడు ఆడు అంటున్నా? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు వీటితో తిరుగుతున్నావు, ఇంకోటితో తిరుగుతావు. సరిపోయిందా తిరగడం ఇప్పుడు? ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు మనం? కొంచెమైనా అయిపోయింది తెలిసింది కదా. నీకు నచ్చితే నాతో ఉండు, లేదంటే నన్ను వదిలించుకోవాలంటే మమ్మల్ని ఎందుకు దిగబెట్టేసి. ఇప్పుడు అవన్నీ చెప్పినప్పుడు సర్దుబాటు చేసుకుని ఉండాలి. మన పరువే పోతే మన కుటుంబం. ఈ టైంలో వదిలించుకొని ఏం చేస్తావు? కానీ తప్పు అందరూ చేస్తారు, అవుతాయి. ఇంకోసారి ఆమె కనిపించి అట్లా చేసింది అనుకో, పట్టుకొని తన్నడం కాదు, ఊర్లో తీసుకెళ్ళి సీదా అక్కడ తన్ని వాళ్ళందరూ కలిసి తంతారు. ఎవరైనా ఇలాంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు. వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు నీకు ఇచ్చిరంటే వాళ్ళు పెళ్లి చేసుకుని అయింది కదా, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి తెలియదు, ఏదో ఇది చేస్తారు. కానీ ఇంకో మంచిగా చెప్తున్నా చూడు, వినమ్మా, నేను ఎవరిని విడగొట్టాలని కాదు, మీరు కలవాలని నేను చేసింది ఇది. అనవసరంగా ఎవడో వస్తాడు మధ్యం గొడ్డంగాడు, ఈరోజు తిరుగుతాడు, రేపు వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం నీతోటి సత్యదాకా ఉంటాడు? ఆడు బాయ్ ఫ్రెండ్ ఎవడన్నా ఉంటాడా? మొగుడు ఉంటాడు సత్యదాకా ఉంటాడా లేదా? మధ్యలో చూడు, మధ్యలోనే పోతాడు. చివరి వరకు ఉండదు భర్త మాత్రమే నీతోటి. మరి మోజులు ఎందుకు తిరుగుతున్నావు? తెలియ కాదు, నీకేమైనా ఈయన దగ్గర ప్రాబ్లం ఉందా చెప్పు మరి? ప్రాబ్లం అంటే అసలు ఇంట్లోకి వస్తాడు, మనిషిని పట్టించుకోడు, వస్తాడే తినేస్తాడు. ఒక తీసుకెళ్ళి 24 గంటలు నాకంటాడు ఫోన్లో, తనే ఫోన్లో 24 గంటలు ఉంటాడు. అప్పుడు ఫోన్లో అంటే నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదమ్మా. తను మాట్లాడాక నేను మా వాళ్ళతో మాట్లాడను కదా. అప్పుడు పార్క్ వచ్చేటప్పుడు సరే ఒకటి చెప్పేది నాన్న, ఒకటే గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు పిల్లని మంచిగా చూసుకుంటే ఆమె వేరే వాళ్ళ దగ్గర వెళ్ళదు. ఫస్ట్ ఏమైనా నీ దగ్గర ఫాల్ట్ ఉంటే పని చేసి సంపాదించొద్దని అన్నట్లే. ఎవడైనా సంపాదన కోసం చేస్తారు, కానీ అది సంపాదనలనే రూట్లో వెళ్ళి పిల్లాన్ని మర్చిపోతే ఇంకా వాళ్ళు ఇట్లా వేరే దారిలో వెళ్తారు. కొంచెం పట్టించుకో ఆమెను కూడా, ఆమెతో మాట్లాడు, ఫ్రీగా ఉండు, అన్నీ మంచిగా ఉండు. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మంచిగా ఉండండి. ఇంకా ఏదో జరిగింది కానీ ఫస్ట్ నువ్వు అయితే కరెక్ట్ ఉండు. సాగులు చెప్పేస్తే అయిపోదు. అర్థమవుతుందా? సరే మరి ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి. మొత్తం రికార్డింగ్ ఉంది. ఇంకోసారి ఇట్లా జరిగింది అనుకో, సీదా మీ ఊరికి విలువ, నేను వస్తా, మీ ఊర్లో పోయి చూపిద్దాం ఎట్లా చేస్తుంది ఏందనేది. కాదు ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు పెద్దగా అవుతారు, రేపు నాడు తెలుసు మా మమ్మీ ఇట్లా చేస్తుంది అంటే వాళ్ళు తల తెంచుకుంటారు చెప్పు. అది మానేసుకో. అనవసరంగా ఇవన్నీ అవసరం లేదు. 4 రోజులు ఏదో ఉంటుంది ఎంజాయ్మెంట్, తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది దానివల్ల. అర్థమవుతుందా? సరే వెళ్ళండి కదా.